ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వారం చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంచేత తృతీయంలో బుధుడు ఉన్నాడు. అంచేత క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఒకటి బాగుంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యులు మీరు కలుసుకుంటారు. ప్రతి పనిలో శ్రమ ఉంటుంది. ఆలోచన కూడా మీరు ఎక్కువ చేయాలి. అంటే మీరు ఒక పని చేసేద్దామని అనుకుంటారు. అనుకునేప్పుడు ఎవరో వచ్చి మళ్ళీ ఈ పని వద్దంటారు. ఇలా ఏ పని చేయాలి, ఎలా చేయాలనేటువంటి తర్జన భర్జనలు కూడా మీ మైండ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటాం, ఉదాహరణగా ఆ వ్యాపారం వద్దు అంటారు. అంటే మనం డిస్కరేజ్ చేస్తున్నారో తెలియదు, ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు. అంచేత మీ అంతటా మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ బంధుమిత్రులతో కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ, ముఖ్యమైన సభ్యులతో ఆలోచించండి. ఇంకా మీకు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అయితే కనబడుతుంది. రాజకీయ పరంగా అంతంత మాత్రంగా ఉంది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వారం వ్యాపార పరంగా బుధవారం నుండి శనివారం వరకు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ మొత్తం మీద ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో మీరు ఎక్కువగా ఏ సంఖ్య వాడతారంటే 9 వాడండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి, లైట్
రెడ్ కలర్ వాడండి. అవసరమైతే మీ దగ్గర పగడాల దండ ఉంటే మెడలో వేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శనివార నియమం పాటించండి. శని భగవానుడు అనుగ్రహంతో మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.